హలో అండి, బాగున్నారా అందరూ? చేపలు చూడండి అసలు ఎంత బాగున్నాయి కదా, చాలా ముద్దుగా ఉన్నాయి. చిన్న చిన్న చేపలు. అసలు కలర్ చూడండి అసలు ఎంత బాగుందో, చాలా మంచి కలర్ నిజంగా. ఈ చేప చూడండి అసలు చూస్తుంటే ఏదో పాము చర్మం లాగా ఉంది, కానీ చేపలు మాత్రం నిజంగా చాలా రకాల చేపలు ఉన్నాయి. ఇవి ఇంకొక రకము. వీడియో మొత్తం చూడండి, బాగుంటుంది. మేము ఢిల్లీలోని ద్వారకా ఏరియాకి వచ్చాము. ఇక్కడ డ్రీమ్ ల్యాండ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది, ఇది చూడడానికి వచ్చాము అనమాట. ఈ జెయింట్ వీల్ చూస్తుంటే నాకు దూరం నుంచి చిన్నప్పుడు తిరునాళ్ళలో తిరుగుతాం కదా మన రంగురత్నాలు జెయింట్ వీల్, అది గుర్తొస్తుంది. లోపల అనమాట ఎగ్జిబిషను. సో మేము బయటే ఉండిపోయాము. పైన ఫ్లైట్ ఎగురుతుంది చూడండి. 1 కిలోమీటర్ నిలబడాల్సి వచ్చింది ఈ టికెట్ల కోసం, అంత క్యూ ఉందన్నమాట. టికెట్ వచ్చేసి 100 రూపాయలు. సో ఈ టికెట్లు తీసుకొని లోపలికి వెళ్తున్నాము. అలా లోపలికి వెళ్ళగానే మాకు ఈ ఐస్ క్రీమ్ దగ్గర ఈ గేమ్ ఆడుతున్నారు అందరూ. సో మా అమ్మాయి ఖచ్చితంగా ఆడాలని చెప్పి తీసుకొచ్చింది. బాగుంది కదా. ఇప్పటి వరకు టీవీలో చూడటమే, షార్ట్స్లలో కానీ యూట్యూబ్లో చూడటమే తప్పక మేము ఒరిజినల్గా ఎప్పుడు చూడలేదు ఈ గేమ్ పేరేమో నాకు తెలియదు. మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. సో చాలా బాగా అనిపిస్తుంది. 150 రూపీస్ అంట ఐస్ క్రీమ్ 150 అయినా 200 అయినా ముందు ఆ గేమ్ అమ్మాయి బాగా ఎంజాయ్ చేసింది మా అమ్మాయి. సో అందుకనేసి తీసుకున్నాం అనమాట. సో చాలా బాగా నచ్చిందంట, తర్వాత చెప్తుంది. నిజంగా చూస్తున్నంతసేపు బాగా నవ్వుకున్నాం మేము, చాలా ఫన్నీగా అనిపించింది. టిష్యూ పేపర్ కూడా పెట్టేసాడు బాబు నోట్లో. చాలా ట్రై చేసింది తీసుకోవడానికి, కానీ వాళ్ళు మనకంటే చాలా స్పీడ్గా చాలా స్మార్ట్గా ఆడతారు. ఫైనల్ ఇచ్చేసాడు. ఇది చూసేసి దర్శనానికి దేవుడి దగ్గరికి వెళ్తున్నారు అనుకోమాకండి, లోపల ఫిష్ టన్నెల్కి వెళ్తున్నాము. భలే పెట్టారు ఏంటో ఆ క్యూ లైన్లో నిలబడ్డానికి అనేసి అవి. కానీ అక్కడ ఎవరు లేరు, కానీ లోపల చూడండి జనాలు ఎలా ఉన్నారు. మేము బయట చూసి లేరేమో అనుకున్నాం, కానీ లోపలికి వస్తే కానీ తెలియలేదు. అసలు ఎలా కిక్కిరిసిపోయారు. సండే రావడం అనేది తప్పైపోయింది. సండే వచ్చామా బాబోయ్, చాలా జనాలు అసలుకి చాలామంది ఉన్నారు. ఎంతసేపు పట్టిందో. ఒక్కొక్క అడుగు మేము వేసుకుంటూ అలా వెళ్తూ ఉన్నాం అనమాట చూసుకుంటూ. కానీ చేపలు చూడండి అసలు స్టార్టింగ్లో చాలా చిన్న చిన్న చేపలు చాలా బాగున్నాయి, చిట్టి చిట్టిగా. కలర్ కూడా చాలా బాగుంది కదా. ద్వారకా ఏరియా సెక్టర్ 11 అనమాట, ఢిల్లీలో. మార్చి 31 వరకే ఉంది ఎగ్జిబిషను. సాయంత్రం 5 PM to 11 PM. సో సాయంత్రం ఆ పర్టికులర్ టైం కాబట్టి, అది కూడా సండే అవ్వడం వల్ల చాలామంది వచ్చారు. చాలా రష్గా ఉంది అసలుకి. టికెట్కే అంతసేపు పట్టింది. ఈ ఫిష్ టన్నెల్లో అయితే ఇంకా ఎక్కువ. చేపలు చూడండి అసలు నిజంగా చేపలు మాత్రం బాగానే పెట్టారు. అన్ని చిన్న చేపలే ఎక్కువ పెట్టారు. ఇది వచ్చేసి ఒక టెంపరీ ఫిష్ టన్నెల్ అనమాట, కానీ ఎప్పుడు చూడలేదు మేము, అందుకే చూడడానికి ఇంత దూరం వచ్చాము. చాలా బాగుంది. అందరు మాత్రం మొబైల్లో బాగా షూట్ చేస్తున్నారు చూసేదానికంటే కూడా. ఈ ఒక రకం చేపలు, పెద్ద చేపల కంటే కూడాను చిన్న చేపలే ఎక్కువ తీసుకొచ్చి పోసారు మొత్తం ఇందులో. చాలా బాగుంది కదా. బుడగలు చూడండి అలా వచ్చేస్తున్నాయి నీళ్ళల్లో. ఆ రాళ్ళు కూడా భలే ఉన్నాయి అసలు. రాళ్ళు కూడా ఫిష్ టన్నెల్లో చాలా బాగుంటాయి, రంగురంగుల రాళ్ళు పెట్టేస్తారు. మనకు కలర్ఫుల్గా ఉంటాయి, ఆ చేపలు కూడా కలర్ఫుల్గా ఉండడానికనేమో. ఆ మూతి చూడండి ఎలా తిప్పుతుంది అసలు, అది చాలా బాగుంది. అది ఇది చూడండి అసలు ఎంత బాగుందో కదా. బాగా దగ్గరకు వచ్చి చూస్తున్నాయి అనుకుంటా ఇవి కూడా జనాల్ని. చూడండి అసలు చేతులు పెడుతుంటే అసలు కదలను కూడా కదట్లేదు. మనం వాటిని చూస్తాం, అవి మనల్ని చూస్తాయి. ఈ చేపలు నిజంగా కలర్ చాలా బాగున్నాయి కదా. ఫిష్ మామూలుగా ఎక్వేరియంలో చూస్తేనే చాలాసేపు చూడాలనిపిస్తుంది 1-2 చేపల్ని. ఈ ఫిష్ టన్నెల్లో ఇంకా చూడాలనిపిస్తుంది. సో ఇలా ముందుకు వెళ్తా ఉన్నాం అనమాట. ఇంకా సగం దూరం కూడా రాలేదు. ఈ జనాలు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అలా తోసుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. చాలాసేపు పడుతుంది నిజంగా, కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇరుగ్గా ఉన్నా కూడాను ఇలా చూడడం ఫస్ట్ టైం కాబట్టి చేపలను చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎన్ని చేపలు ఉన్నాయి చూడండి, మొత్తం మన తల మీదే ఉన్నట్టుంది. సో అలా మొత్తం చూసి ఇలా బయటపడ్డాం అనమాట ఫైనల్లీ. ఇది వచ్చేసి మొత్తం ఎగ్జిబిషను. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి, కొనుక్కునేవి, తాగేవి, తినేవి అన్నీ కూడాను. ఇవి మొత్తం మనం ఒక 100 రూపాయలు పెట్టేసి లోపలికి వచ్చామంటే ఒక 2 గంటలు మనకు బాగా టైం పాస్ అవుతుంది. చాలా బాగుండేది పిల్లలకు కూడా సరదాగా. చాలా బాగున్నాయి అసలు ఇక్కడ ఎగ్జిబిషన్లో. మనం ఎంత ఎంజాయ్ అయినా చేసుకోవచ్చు అనమాట. అందుకే మేము చాలా దూరం నుంచి వచ్చాము. సో చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా రండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను తందూరి చాయ్ అంట.
అసలు ఏంటని లోపలికి వెళ్ళాము. ఒక పెద్ద డబ్బాలో ఇటుకరాలు పోసి నిప్పులు వెలిగించి కుండలు పెట్టాడు. ఇవన్నీ కూడాను మట్టి కుండలే. అక్కడ చాయ్ చేస్తున్నాడు. ఏంటో నొరకలు కక్కుతుంది. అసలుకి ఏం పోస్తున్నాడో ఏమో కానీ ఆ నొరగల్లో నుంచి తీసి మళ్ళీ ఒక మట్టి గిన్నెలో ఇస్తున్నాడు అనమాట. సో చాలా బాగున్నాయి ఇక్కడ అన్నీ మట్టి కుండలో ఇలా టీ తాగడం చాలా బాగుంది మట్టి గ్లాసులలో. ఇక్కడ ఇంకొకటి ఈ ఐస్ క్రీమ్ని కూడా నేను మాల్స్లోనే చూశాను, ఇక్కడ కూడా పెట్టారు. సో ఎగ్జిబిషన్ మాత్రం చాలా బాగుంది. ఇలాగ చాలా పిల్లలకి ఎంజాయ్ చేయడానికి కానీ కొనుక్కొని తినడానికి కానీ చాలా బాగుండిద్ది. మీరు కూడా ఒకసారి రండి. ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.